కి రాజకీయం ఎట్లుంటుందో ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలిసింది అనుకుంటున్నా. అంటే వంది మాగదులు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు ఎలాగ మనల్ని మాయ చేయగలుగుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎథికల్గా తను సూటిగా ఉంటాడు, ఎక్కడ చాటుగా మాట్లాడేది ఏముండదు. వ్యక్తి జీవితమే అంతే, పార్టీ పరమైందే అనేటటువంటి మెంటాలిటీ. అప్పుడు హనీ ట్రాప్లకు గురయ్యారు వైసీపీ నాయకులు. హనీ ట్రాప్ అనాలి, ఎందుకంటే విక్టిమ్ రోడ్డు మీదకి వస్తే అది క్రైమ్. అలా కాకుండా అవంతి శ్రీనివాస్ విషయంలోనైనా, పృథ్వీరాజు విషయంలోనైనా, అంబటి రాంబాబు విషయంలోనైనా, మాధవ్ది అవతల ఏ అమ్మాయి వచ్చి కూడా నన్ను ఇట్లాగా మిస్యూజ్ చేశాడని చెప్పలా. కానీ అమ్మాయి గొంతు, హస్కీ వాయిస్, వీళ్ళు అంతా ఫోన్ రికార్డ్, మాధవ్ది వీడియో రికార్డ్, అక్కడ కూడా అమ్మాయి లేదు. ఓవరాల్ గా ఈ ఉదంతాల్లో ఎక్కడ కూడా కంప్లైంట్ లేదు, వాళ్ళ మీద కేసు బయటికి రాలేదు. అది వీళ్ళ బిహేవియర్, వీళ్ళ వ్యవహార శైలి ఇట్లాంటిది అని ఎక్స్పోజ్ చేయడానికి పనికొచ్చేది. ఆ లెక్కను చూస్తే నాకు తెలిసి 100కి 90 మంది మగాళ్ళు అవతల అమ్మాయి కవ్విస్తా ఉంటే మడిగట్టు కూర్చుంటాడని నేను అనుకోను. అదే కదా, అమ్మాయి